హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మీకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా మనకి కేరళ లాటరీ యాడే ఎక్కువ కనబడుతుందన్నమాట. చాలామంది దీనికి అడిక్ట్ అయిపోతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు మీకు 25 రూపాయల నుంచి మీకు 500 దాకా లాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 50 లక్షలు లేకపోతే 80 లక్షలు ఇలా చెప్తే ఆశలు అనేది ఎక్కువ చేస్తున్నారన్నమాట. చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంటాం. మనము లోన్ తీసుకొని ఈఎంఐ కట్టకుండా చాలా అప్పులు అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ ఒక ఆశ అనమాట. మనము తీసుకుంటే ఏదో ఒక మన లక్ బాగుండి ఏదైనా లాటరీ కొడితే కొంతవరకు సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. కానీ అవన్నీ జరగని పని. ఎందుకంటే కేరళ లాటరీ అనేది కేరళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. అక్కడ వచ్చి వాళ్ళకి లీగల్ అనమాట కేరళ లాటరీ అనేది. మనం ఏదో ఒక ఆన్లైన్లో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైలీ మీరు 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చి తీసుకుంటూ ఉండాల్సిందే. అంతేగాని మనకి ఎలాంటి అమౌంట్ అనేది రాదనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా కేరళ విజిట్ చేసినారంటే మీకు తెలుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మీకు లాటరీ అనేది అమ్ముతూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ లీగల్గా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. గవర్నమెంటే నడిపిస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం తెలియకుండా ఆన్లైన్లో తీసుకొని డైలీ అమౌంట్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే చాలామంది నాకు కామెంట్స్లో చెప్తా ఉంటారనమాట. ఈ విధంగా లోన్ తీసుకున్నాము, ఈఎంఐ కట్టలేదు, 1 lakh ఉంది, 2 lakh ఉంది, ఇలా చెప్తుంటారు. అలాంటి వాళ్ళు ఇలా ఏదైనా వెళ్తే మనకి ఏదైనా కొంతవరకు మంచి జరగవచ్చు అనుకుంటారు. ఏదైనా అమౌంట్ వస్తే కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనేసి అవన్నీ నమ్మకండి. మీ దగ్గర ఉండేటప్పుడు కొంతగా పే చేసుకొని క్లియర్ చేసుకొని, అంతేగాని ఇలాంటి దానికి డైలీ 100 రూపాయలు పెట్టుకుంటా ఉన్నారంటే ఇంకా మీరే ఎక్కువ అప్పు అయిపోతారనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆన్లైన్ గేమ్ కూడా అంతే అనమాట. మీరు జస్ట్ ఒక 500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2000 వస్తుంది. ఇలా స్టార్టింగ్లో మీకు బాగా వస్తూనే ఉంటుంది. మిమ్మల్ని 50,000, 60,000 దాకా తీసుకొని వెళ్ళిపోతారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఆ గేమ్ అనేది ఆడదనమాట. మొత్తం అమౌంట్ మొత్తం లాస్ చేసుకొని అక్కడ మళ్ళీ అప్ అయిపోతారనమాట. ఇవన్నీ నేను మీకు ఊరికే చెప్పలేదు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని చెప్తా ఉంటాను. నేను అలాంటి వాళ్ళని కూడా చాలామందిని చూసినాను. నాకు ఎన్నో మెసేజ్లు కూడా వస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే చెప్తా ఉంటాను. దయచేసి ఇలాంటి జోలికి వెళ్ళొద్దండి. మీకు వీలైతే ఒక 500 లేకపోతే 100 రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. స్టాక్ మార్కెట్లో మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. చాలామంది స్టాక్ అంటేనే భయపడతారు మనకి రాదని. మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి. మీ అమౌంటే గ్రోత్ అవుతుంటే మీకే తెలుస్తుందన్నమాట. మీరు మంచి స్టాక్ అని ఒక 150 రూపాయలు కొన్నారనుకోండి, 160 రూపాయలు అయిపోయింది. అప్పుడు మీకు అదే ఇంట్రెస్ట్ మీకు అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. అలా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి మీ అమౌంట్ అనేది పెరుగుతుంది. అంతేగాని మీరు అలా ఏదైనా పెరిగేది చూడాలి, కానీ మీరు ఉండేది కూడా మీరు లాస్ చేసుకుంటే ఇంకా అప్పు అయిపోతారనమాట. ఈఎంఐ ఏదైనా ఉంటే కూడా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు మనని అంత చేసేంత సీన్ లేదు. ఆర్బీఐ కూడా చాలా స్ట్రిక్ట్ చేసిందనమాట రూల్స్ అనేది. ఈ మధ్య మీకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి వీళ్ళు కూడా ఫైన్ అనేది కూడా కట్టినారనమాట. ఎక్కువ కాల్స్ టార్చర్లు చేస్తున్నారు అనేసి. అందువల్ల కొంతవరకు అందరికీ భయం అనేది వచ్చిందనమాట. ఎక్కువ టార్చర్ కూడా చేయడం లేదు. అందువల్ల వాళ్ళు ఎవరు మనం పట్టించుకోరనేసి మీరు ఈఎంఐ పే చేయకుండా ఉండకండి. క్లియర్ చేసుకోండి. ఎందుకంటే టెన్షన్గా ఎప్పుడు మనం ఉంటే ఏ పని జరగదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ గేమ్ జోలికి వెళ్ళొద్దండి. కేరళ లాటరీ ఇవన్నీ నమ్మకండి. మనం ఉండేది ఇక్కడ, కేరళ ఉండేది అక్కడ కొనుక్కుంటే వాళ్ళకి ఏదైనా వస్తుందేమో, మీకు ఏమీ రాదు. ఊరికే జస్ట్ డైలీ కొనుక్కుంటూ ఉండాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.